హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ రాను గాజా తరనేను అని వీడియోలు తీస్తుంటే నేనైతే జాతరకి వెళ్ళిన వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ చీకట్లో రోడ్డు మీద 30 మినిట్స్ జర్నీ చేసాము టెంపుల్ దగ్గరికి రావడానికి. కనిపిస్తుంది కదా లైటింగ్, అక్కడ టెంపుల్. బైక్ పార్కింగ్ చేసి, పార్కింగ్ ప్లేస్ చూసారా ఎట్లా ఉందో, బాగా రష్గా ఉంది. సెకండ్ డే వెళ్ళాం మేము, అయినా ఎంత రష్గా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి 5 days జరిగింది జాతర. బైక్ పార్క్ చేసేసి నడవడానికి స్టార్ట్ అయ్యాము. నడవడం ఒక 10 minutes అలా ఉంటుంది నార్మల్గా అయితే. ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల 20 minutes పట్టింది. బైక్లు అయితే వెళ్ళినవారు కానీ గుడి దగ్గరికి ట్రాక్టర్లు వెళ్ళనిస్తారు. ఎందుకంటే ట్రాక్టర్లకి, ఎద్దుల బండలకి రథం కట్టుకొస్తారు. సో అవి గుడి చుట్టూ తిప్పుతారు వాళ్ళు, కట్టుకొచ్చిన వాళ్ళు. సో ట్రాక్టర్లు వెళ్తాయి. ఇంత చిన్న రోడ్లో ట్రాక్టర్లు, ఈ క్రౌడు మామూలుగా ఉండదు అసలు. జాతర అంటేనే క్రౌడు. సో ఇక్కడ టెంపుల్ చూసారా, డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము కొబ్బరికాయలు తీసుకొని. కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ గణపతి ఉంటారు కదా, గణపతి దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళాము. ఇక్కడ గంట అందకపోయినా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చూడండి మా వాళ్ళు గంట ఎలా కొడుతున్నారు. క్యూలో వెళ్ళేటప్పుడు ఇక్కడ శివయ్య దగ్గర కొబ్బరికాయ కొట్టాము. టెంపుల్ లోపల అయితే ఏం వీడియో తీయలేదు. 50 rupees టోకెన్కి వెళ్ళాము. పెద్ద బాబుకి, నాకు, మా వారికి టోకెన్ తీసుకున్నాము. చిన్న బాబుకి వద్దన్నారు వాళ్ళు. నార్మల్ దర్శనం అయితే ఫుల్ రష్గా ఉంది. 15 rupeesది కొంచెం పర్లేదు, 20 minutes అలా అయిపోయింది దర్శనం, ఫాస్ట్గానే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం పులిహోర, లడ్లు తీసుకున్నాము. పులిహోర తినేసాము అక్కడే 2 ప్యాకెట్లు ఓపెన్ చేసుకుని. తర్వాత లడ్లు ఏమి ఇంటికి తీసుకొచ్చాములేండి. దర్శనం అయిపోయినాక బయటకు వచ్చేసి జాతర దగ్గరకి అయితే వచ్చాము. అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. గుడిలో కంటే కూడా బయట బాగా క్రౌడ్ ఉంది. ఏమన్నా ఎక్కించాలన్నా పిల్లల్ని ఫుల్ క్రౌడ్ ఉంది. ఇది ఒకటి ఎక్కుదామన్నారు. సో ఇదైతే 4 ఎక్కొచ్చు. ఈ జెయింట్ వీళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళని వేసుకుని ఎక్కడానికి మాకు భయము. మేము ఒకళ్ళం అయితే ఎక్కుతాం కానీ వాళ్ళతో అంటే కొంచెం నాకు భయం అనమాట. సో నెక్స్ట్ ఇది ఒకటి ఎక్కించాము. ఇంకా ఏది ఎక్కాలన్నా చాలా టైం వేస్ట్ అయిపోతుంది. చాలాసేపు నుంచోవాలి లైన్లో, ఫుల్ ఉన్నారు జనాలు, ఇంకా టైం వేస్ట్ ఎందుకని ఇది ఒకటే ఎక్కాము. వాళ్ళ వీడియో కూడా సరిగ్గా తీయలేదు. ఇక ఫస్ట్ టైం కదా ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు తీయడం, నాకు కుదరక అట్లా చిన్న చిన్న క్లిప్పులు తీశాను. పెడదామా వద్దా అని కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసా కానీ ఇంకా ఫోనీలే, డిలీట్ చేయడానికి ప్రాణం ఒప్పలేదు. ఫోన్ ఏం ఫుల్ అయిపోయింది. ఇక అప్లోడ్ చేసి డిలీట్ చేసేద్దాంలే అన్నట్టుగా. ఇప్పుడు నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక కిందకి వచ్చేసి చిన్నోడిది ఎక్కుతానన్నాడు. పెద్దోడేమో పాపం పెద్దగా అయిపోయాడు, మరీ పెద్దోళ్ళు ఎక్కేయి ఎక్కలేడు. అలానే చిన్నపిల్లలు ఎక్కే కార్లు, బైకులు అవి ఎక్కలేడు. ఇక ఇక్కడైతే చాలాసేపు వెయిట్ చేసాము. ఒక 20 minutes దాకా వెయిట్ చేసాము వాడు ఆడుకొని వచ్చేంత వరకు. ఇక్కడికి వచ్చినాక వాడికి స్కూల్ ఫ్రెండు కనిపించాడు. ఇక ఇద్దరు కలిసి దానిలో చాలాసేపు ఆడారు. ఇక ఇవన్నీ సైడ్స్ పక్కన ఉన్నాయన్నీ నేను వీడియోలు తీసుకుంటున్నాను. ఇక్కడ మా పెద్దోడు, నేను, మా వారు వెయిట్ చేస్తున్నాము. చూడండి వాడికేమో ఇంకా అక్కడ ఆడుతానే ఉన్నాడు, ఇంకా దిగలేదు. అలుపు కూడా రావట్లేదేమో వాడికి, ఆడి అంతసేపు ఆడాడు. చిన్నోడు వచ్చి గంతులు వేసి వచ్చి ఇక ఆకలైంది అన్నాడు. పానీపూరి తింటావా అంటే చిన్నోడు వద్దన్నాడు, పెద్దోడు తింటానన్నాడు. నేను పెద్దోడు చీర ఒక ప్లేట్ వేసేసాము. మేమిద్దరమే తిన్నాము. పానీపూరికి మేమిద్దరం న్యాయం చేసాము. చిన్నోడి పేరు చెప్పి మేము తిన్నాం కానీ పాపం వాడు తినలేదు. సరే ఇంకా ఏం తింటామంటే పక్కనే గోబీ మంచూరియా ఉంది, అది తింటానన్నాడు. సరేనని అది ఒక 2 ప్లేట్లు తీసుకుని అది మేమిద్దరం మళ్ళీ అది కూడా తిన్నాము. వాళ్ళిద్దరు ఒక ప్లేట్ తిన్నారు, మేమిద్దరం ఒక ప్లేట్ తిన్నాము. తినేసి ఇక నెక్స్ట్ తిరగడం స్టార్ట్ చేసాము. ఏం తినలేదు కానీ జస్ట్ వీడియో తీసుకున్నాను. తిరగడం స్టార్ట్ చేస్తూ ఉండగా ఎవరో అనౌన్స్ చేశారనమాట, ఒక పాప మిస్ అయింది అని. ఇంకా అంతే, ఫోన్ బ్యాగ్లో పెట్టేసి కథం పిల్లల్ని గట్టిగా పట్టుకున్నాను. మేము కొన్నాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంతే ఇక ఈ వీడియో. ఈ లైట్లు కొన్నారు నైట్ టైం, మళ్ళీ బండి మీద వచ్చేటప్పుడు బాగున్నాయి కదా అని వీడియో తీశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.